ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. అసలు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నిజంగా జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే 1950వ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటిది ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం. అది జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఒక దేశం బాగుండాలంటే ఒక నాయకత్వం మనం ఎన్నుకోగలగాలి. ఒక నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి అస్త్రం ఓటు హక్కు మాత్రమే. 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ప్రతి నాయకుడు మన దగ్గరకు వచ్చి సలాం కొడతాడంటే ఆ ఓటు కోసమే. ఆ ఓటే ఒక నాయకుడిని నిలబెడుతుంది. ఆ నాయకుడే మన భవిష్యత్తుకు కూడా ఒక దిక్సూచి గనుక. సో ఈ నాయకత్వాన్ని నిలబెట్టే అంశంలో ఈ ఓటు హక్కు అనేది చాలా ప్రామాణికంగా మారుతుంది. అది ఈ రోజున ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ప్రభుత్వ అధికారులు కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీలు అయితే నిర్వహిస్తారు. దీనిలో ముఖ్యంగా 17 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులు సైతం ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ విద్యార్థుల్లో ఎంతమందికి తెలుసు ర్యాలీలో పాల్గొనే వాళ్ళకి ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే ఏంటి అని? అయితే మేము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే ఏంటి అని అడిగే ప్రయత్నంలో కొంతమంది విద్యార్థులను అయితే అడిగాము. ర్యాలీలో పాల్గొన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళు కూడా వింత వింత సమాధానాలు అయితే ఇస్తూ ఉన్నారు. అయితే అది కూడా మీరు చూడండి. నిజంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఇలాంటి ర్యాలీల్లో విద్యార్థుల్ని మిళితం చేసినప్పుడు ముందుగా విద్యార్థులకి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వ అధికారులకు ఎంతైనా ఉంది. ఒకసారి ఈ శాంపిల్స్ చూస్తే వాళ్ళకి ఏ మేరకు ఈ ఓటు హక్కు కానీ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజంటే ఏంటనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నిజంగా ఎంతమంది చెప్పారు, సరిగ్గా ఎంతమంది చెప్పలేదు అనే విషయాన్ని కూడా మీరు కూడా ఒకసారి చూడండి. వీలైతే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మీకు తెలిసినటువంటిది విషయాన్ని మనకి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇవాళ ఏంటి అంటే ఏంటి తెలుసా మీకు? తెలుసా తెలియదు తమ్ముడు? ఈరోజు ఏంటి అంటే ఏంటో మీకు తెలుసా? సరిగ్గా చెప్పండి నోట్తో. తెలుసా తెలీదా? మా ఈరోజు ఏంటి అంటే ఏంటి తెలుసా తెలీదా? ఈరోజు ఏంటి అంటే ఏంటి? ఓటు హక్కు కోసం మీకు ఏమన్నా తెలుసా అంటే ఏం చెప్తారు? ఓటు హక్కు కోసం 18 years దాటినట్టు ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఓట్లు వేస్ట్ చేయకూడదు. ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరికి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. దానివల్ల ఏమవుద్ది? ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకున్నట్లయితే మంచి ప్రభుత్వం వచ్చినట్లయితే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అలా ఆలోచించకుండా ఓటు వేస్తే దేశం పాడైపోవడానికి మొదటి కారణం. ఈరోజు ఏంటి? నీకు ఓటు హక్కు కోసం ఏమన్నా తెలుసా? మీ స్కూల్లో ఏమన్నా చెప్పారా? ఈరోజు ఏంటి? నేషనల్ ఓటర్స్ డే. మీకు ఓటు హక్కు కోసం ఏమన్నా తెలుసా? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదండి. మీకు మీ టీచర్స్ కానీ ఎవరు కానీ ఓటు హక్కు కోసం ఏమని చెప్పారా? ఏమని చెప్పారు? ఏంటి ఓటర్ల దినోత్సవం దేనికోసం పెట్టారు? వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదా? ఓటు ఎక్కువ యూజ్ చేయకూడదా? ఎట్లాగా? వాటర్స్ డే అంటే మీకు తెలుసా? ఓటు హక్కు కోసం మీకు ఏమైనా తెలుసా? తెలుసుకోవాలని ఉందా మీకు? అండ్ మరి మీరు రోడ్డు పైకి వెళ్తున్నారు కదా ర్యాలీ కోసం, మీకు ఏమన్నా తెలుసా? మీకు ఏమన్నా చెప్పారా మీ సార్స్ గానీ ఓటు హక్కు కోసం? డబ్బులు తీసుకొని వేయొద్దని చెప్పారు.
ఓటును మనము వినియోగించుకోవాలి, దుర్వినియోగం చేయకూడదని చెప్పి. ఓటు ఆక్సిజన్ లాంటిదట. కొటేషన్ రాశారు. ఆ కొటేషన్ చదవడం వరకే మనకి. అవి దానికోసం మీకు ఏమన్నా తెలుసా? ఓటు హక్కు కోసం ఏమన్నా తెలుసా అంటే ఏం చెప్తారు మీరు? అంటే రేపటి పౌరుల కింద మీరు రేపు ఇంచుమించు మీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 17. అంటే ఇంచుమించు మీకు నెక్స్ట్ ఇయర్ కల్లా ఓటు హక్కు వస్తుంది. 18 కంప్లీట్ అయిపోతే ఓటు హక్కు కోసం మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదు. వాటర్స్ డే అంటే మీకు తెలుసా? వాటర్స్ డే గురించి మీకు తెలుసా? తెలీదా? నోటితో చెప్పండి. తెలీదా? వాటర్స్ డే గురించి మీకు తెలుసా? ఏంటి తెలుసు మీకు? అవ్వద్దు, చెప్పండి. తెలుసా తెలీదా? మీకు వాటర్స్ డే గురించి తెలుసా? తెలీదా? నోట్లో చెప్పండి. ఏంటమ్మా ఈరోజు ఏంటి అంటే ఏంటి? ఏంటి ఆ ఓటు హక్కు కోసం మీరేం చెప్తారు? మీకు తెలుసా? ఈరోజు ఏంటి? మన లీడర్ని మన చేతుల ద్వారా సరైన లీడర్ని ఎన్నుకోవడం. ఈరోజు ఏంటి? వాటర్స్ డే అంటే ఏంటి? వాటర్స్ డే అంటే ఒక చేతిలో 18 years దాటాక ఓటు హక్కు వస్తుంది. ఆ ఓటు హక్కు సరైన వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా మన సొసైటీ బాగుపడుతుంది. ఏ క్లాస్? డిగ్రీ BSc జువాలజీ. ఎన్ని ఇయర్స్? 18 years కంప్లీట్ అయ్యాయి. 19 years. నెక్స్ట్ నీకు ఓటు హక్కు వస్తే నా ఓటు హక్కుని సరైన వ్యక్తిని ఎన్నుకొని అంటే చూస్ చేసి ఎన్నుకుంటా. సెకండ్ ఇయర్ MPC. ఈరోజు ఏంటి? ఓటు హక్కు కోసం మీకు ఏమన్నా తెలుసా? నోటితో చెప్పండి. తెలుసా తెలీదా? ఈరోజు ఏంటి? ఈరోజు ఏంటమ్మా? ఓటు హక్కు కోసం మీకు తెలుసా? ఈరోజు ఏంటి అంటే ఏంటి? మీకు ఓటు హక్కు కోసం ఏమన్నా తెలుసా? చెప్పండి. మా ఈరోజు ఏంటి అంటే ఏంటి? తెలుసా తెలీదా? ఈరోజు ఏంటి అంటే ఏంటి? జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే ఏంటి తెలుసా? అంటే ఏంటో తెలుసా? ఓటు హక్కు కోసం మీకు ఏమైనా తెలుసా? ఓటు హక్కు అంటే 18 years దాటిన తర్వాత వస్తుంది. మన ప్రజాస్వామ్యం మనం కాపాడుకోవడం. ఓటు హక్కు కోసం మీకు ఏమన్నా తెలుసా అంటే ఏం చెప్తారు? ఓటు హక్కు కోసం 18 years దాటిన తర్వాత ఓటు హక్కు వస్తుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఓట్లు వేస్ట్ చేయకూడదు. ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరికి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. దానివల్ల ఏమవుద్ది? ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకున్నట్లయితే, మంచి ప్రభుత్వం వచ్చినట్లయితే దేశం రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. అలా ఆలోచించకుండా ఓటు వేస్తే దేశం పాడైపోవడానికి మొదటి కారణం. మీకు ఓటు హక్కు ఉందా? ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఓటు హక్కు వచ్చి? ఓటు హక్కు కోసం మీకేం తెలుసు అంటే ఏం చెప్తారు?
10 గ్రామాలలో మా మీరు చెప్పలేము ఏదో బాబు రాయినంతా పిలిపోయి పిలిచి అంతేగాని తర్వాత వినియోగించడం మాకు తెలియడం లేదు. వినియోగించడం తెలియదు. ఓటు ఇంతవరకు వినియోగించలేదా మీరు? వేసుకుంటాను కదా, వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందని మాకు తెలియదు. అంతే 10 గ్రామాల పరిస్థితి అలా ఉన్నది. అవును. ఓటు హక్కు కోసం మీకు తెలుసా అసలు ఓటు దేనికి వేస్తాము, అసలు ఓటు అనేది ఎలా ప్రభావితం చేస్తుందని? లేదు బాబు, అసలే గుడ్డి తెలుస్తుంది. మా ఏడంటే ఇవన్నీ మా 10 గ్రామాలు అనుకోవడం నాయకుడు మనకు అయ్యా మన పార్టీ తిరగని వేస్తే ఏంటంటే బాబు మా పంచి డాక్టర్ పని ఉండి వచ్చినామా ఏం పని కనుకోవడం అలా నిలబడి ఉన్నాం అంతే. ఇలాంటి ఎవరికి వేయండి అంత వాళ్ళు చెప్పేస్తుంది. మీకు ఓటు మీద అవగాహన లేదు? ఉన్నది, లేకపోతే అవగాహన ఉంది. ఈ లెటర్ రాయండి ఓటు వేసింది వెళ్ళేస్తాను అంతవరకు. అంతే. అంటే మీ సొంత నిర్ణయం అయితే లేదు? లేదు. మా ఊర్లో ఇలా ఒక 60-70 ఇళ్ళు ఉంటాయి కదా, అంత ఇలా ఇంత ఊపినట్టున్నాం మేము ఇప్పుడు. మా ఊరు అంత నాయకులు వచ్చినా సరే ఇంత ఊపినట్టున్నాం. ఈ పొద్దు వచ్చిన స్వామి రేపు ఏ ఊరు? ఇంత ఊపినట్టున్నాం. పడిపోతే దిక్కులేదు, ఎన్నో దిక్కులేదు, ఇంటికి రాలేము వెళ్ళము. మీరు అన్ని ఓట్లు చేస్తారు, రికార్డ్ చేస్తున్నానులే. అందుకే అంటే ఈ రోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ ఓటర్ల దినోత్సవం అనేది ఎంతవరకు తెలిసి ప్రజలకని కనుక్కుందామని అలా చూడండి. పిల్లలు తనకు అడిగినాం మేము, మీరు ఏమైనా ప్రచారము ఆడపిల్లలు మగపిల్లలు చేస్తున్నారని అడిగినాం. అడిగితే మాకు పిల్లడేమో అతనేమో చెప్పినాడు ఈ పొద్దు ఓటర్ల తాలూ దినోత్సవం అంటే మేము అప్పుడేమో మన ఊర్లో వెళ్తే లేదు, మనకి ఏటి ఎక్కడ చూడాలని అనుకుంటాను అంతే. సరే.